హలో అండి, నమస్తే. ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ బిర్యానీకి కావాల్సినవి మసాలాలు అండ్ పెరుగు, కొత్తిమీర, పుదీనా, కడిగి పెట్టుకున్న చికెను 2 kgs, కారం, బిర్యానీ మసాలా, సాల్ట్, నిమ్మరసం అండి. కిలోకి 3 నిమ్మకాయల చొప్పున 6 నిమ్మకాయలు రసం తీసి పెట్టాను. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి, 3 కప్స్, ఆ కప్పుతో 3 కప్స్ పెరుగండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కప్పు ఆయిల్ అండి, దాల్చిన చెక్క, తోక మిరియాలు, పసుపు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ కలుపుకుందామండి. అవన్నీ ఉప్పు కారం అంతా మసాలా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. 2 గంటలు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 1/2 అవర్ ఉడికించుకోవాలండి సిమ్లో. బియ్యంని నానబెట్టుకోవాలి. బాస్మతి రైసు 2 kgs రైస్ అండి. బియ్యం ఈజీగా ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. బియ్యం మునిగే వరకు నీళ్ళు ఉండాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్లు వేసుకొని డ్రై మసాలాలు మొత్తం అందులో వేసేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. నీళ్ళు మరిగిపోయినాయి కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకొని రైస్ వేసుకుందామండి. రైస్ హాఫ్ బాయిల్ అవ్వాలండి. రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత విరగకుండా జల్లిగంటతో తీసుకుందాం. వాటర్లో నుంచి అన్నం అంతా తీసేయాలండి. తర్వాత మనం గిన్నె పెట్టుకొని గిన్నెలో అడుగులో ఒక టీ గ్లాసు వాటర్ ఉంచాలి. అడుగులోనే కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం లైట్గా నెయ్యి వేసేసి ఫ్రై ఆనియన్స్ వేసి రైస్ వేసుకుందామండి. అడుగున పలచగా రైస్ వేసుకుంటే ముక్కలు మాడకుండా అన్నం వరకు కొంచెం లైట్గా అడుగంటుకుంటుందండి. ఇప్పుడు పైనుంచి కర్రీ వేసుకుందాం. లేయర్గా కర్రీ అండ్ రైస్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత పైనుంచి రైస్ కూడా వేసుకోవాలండి. అలా 2-3 లేయర్స్ కర్రీ అండ్ రైస్ కలిపేసి పెట్టేసుకోవాలి. బిర్యానీ అంటేనే ఫ్రై ఆనియన్స్ అండి. ఫ్రై ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి.
అన్నము కర్రీ మొత్తం లేయర్స్ వేసేసాం కదండి. పైనుంచి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసుకుందాం. లాస్ట్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే కొంచెం రైస్ అతుక్కోకుండా మెతుకులు మెతుకులుగా వస్తుంది. పులుపు సరిపోదు అనుకున్న వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మనం బిర్యానీ గిన్నె స్టవ్ మీద పెట్టుకునే ముందు 10 మినిట్స్ ముందు పెనం పెట్టుకోవాలండి. పెనం 5 మినిట్స్ వేడెక్కిన తర్వాత బిర్యానీ గిన్నెని పెనం మీద పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 45 మినిట్స్ ఆవిరిలో ఉడికించాలి. ఇదిగో నేను ఆవిరి కోసం క్లాత్ పెట్టానండి. మీరు ఇంట్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఉంటే అవి పెట్టుకోవచ్చు. నేనైతే క్లాత్ పెట్టాను. పైనుంచి ఆవిరి వెళ్ళకుండా గిన్నె కూడా పెట్టాలండి. గిన్నెలో నీళ్ళు పట్టి బరువు పెట్టాలి. ఫైనల్గా అయితే బిర్యానీ అయిందండి. బిర్యానీ అయితే ఖచ్చితంగా 45 మినిట్స్ ఆవిరిలో ఉడకాలండి. అది ఆవిరిలో అంటే ఆవిరి బయటికి రాకుండా ఉడకాలి. లాస్ట్కి మనం నెయ్యి సరిపోదు అనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి, సాల్ట్, నిమ్మరసం సరిపోని వాళ్ళు సాల్ట్ నిమ్మరసం కూడా కలుపుకోవాలండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.